Welcome to GV Tech Talks podcast. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిన ఒక అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే పోషణ. నాకు ఈ మధ్య ఒక 10వ తరగతి జీవశాస్త్రం పుస్తకం దొరికింది. దానిలో మొదటి అధ్యాయమే ఇది. అవును, అది చదువుతుంటే అనిపించింది, అరే, మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ప్రాథమిక శక్తి రహస్యమంతా దీనిలోనే ఉంది కదా అని. మీరు చెప్పింది చాలా నిజం. పోషణ అనేది కేవలం తినటం గురించి కాదు, అది జీవం యొక్క మూల సూత్రం. కరెక్ట్. ఒక చిన్న బ్యాక్టీరియా నుండి పెద్ద తిమింగలం వరకు ప్రతి జీవికి బ్రతకడానికి, పెరగడానికి, తనను తాను బాగు చేసుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుండే వస్తుంది. అవును. ఈ ఆహారాన్ని సంపాదించుకునే పద్ధతిని బట్టి జీవులన్నింటినీ 2 పెద్ద గ్రూపులుగా విడగొట్టచ్చు. ఒకటి, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి, అంటే స్వయం పోషకాలు. స్వయం పోషకాలు. రెండవది, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడేవి, అంటే పరపోషకాలు. ఈ తేడానే భూమి మీద ఉన్న జీవ వైవిధ్యానికి పునాది అన్నమాట. సరే, అయితే ఆ మొదటి గ్రూప్తో మొదలు పెడదాం. స్వయం పోషకాలు అంటే మొక్కలు. ఇవి కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక అద్భుతమైన ప్రక్రియతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నాకు స్కూల్లో ఉన్న సమీకరణం ఇంకా గుర్తుంది. చెప్పండి. 6CO2 + 12H2O. ఇది సూర్యరశ్మి, పత్రహరితం సమక్షంలో C6H12O6 + 6H2O + 6O2గా మారుతుంది. ఇది చూడటానికి ఏదో కెమిస్ట్రీ ఫార్ములాలా ఉన్నా దీని వెనక ఉన్న ఆలోచన అమోఘం కదా. సరిగ్గా చెప్పారు. అది కేవలం ఫార్ములా కాదు, మన గ్రహం మీద జీవానికి లైసెన్స్ లాంటిది. అందుకే కిరణజన్య సంయోగ క్రియను జీవ ప్రపంచానికి ప్రాథమిక శక్తి వనరుగా ఎందుకు పరిగణిస్తారు అనే ప్రశ్న చాలా కీలకం. ఎందుకు? ఎందుకంటే మొక్కలు సూర్యుడి నుండి వచ్చే కాంతి శక్తిని పట్టుకొని దాన్ని రసాయన శక్తిగా మారుస్తాయి. అలా మార్చి గ్లూకోజ్ అంటే చక్కెర రూపంలో దాచిపెడతాయి. ఓ, గడ్డి తినే జింక నుండి ఆ జింకను తినే పులి వరకు, చివరకు మనతో సహా అందరం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మొక్కలు దాచిపెట్టిన ఆ సౌరశక్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్నాం. నాకు గుర్తుంది, స్కూల్లో ప్రయోగం చేసేవాళ్లం. ఆకులో పిండి పదార్థం ఉందని నిరూపించడానికి అయోడిన్ పరీక్ష చేసేవాళ్లం. ఆకురంగు నీలి నలుపులోకి మారడం చూసి ఏదో మ్యాజిక్ లాగా అనిపించేది. అవును, అదొక సింపుల్ కెమికల్ రియాక్షన్. అయోడిన్ పిండి పదార్థంతో కలిసినప్పుడు తన రంగును మార్చుకుంటుంది. అయితే ఆ ప్రయోగంలో ఒక ముఖ్యమైన స్టెప్ ఉంటుంది. ఏంటది? ప్రయోగం చేసే ముందు మొక్కను పిండి పదార్థ రహితం చేయడం ఎందుకవసరం ఆలోచించండి. ఎందుకవసరం? బహుశా పాత ఫలితాలు కొత్త ఫలితాలు కలిసిపోకుండా ఉండటానికేమో. కరెక్ట్. మనం ప్రయోగం మొదలుపెట్టే ముందే ఆకులో పాత స్టాక్ ఉంటే మన ప్రయోగం వల్ల కొత్తగా ఎంత ఆహారం తయారయ్యిందో కనుక్కోలేం. అందుకే మొక్కను ఒక రోజంతా చీకటి గదిలో ఉంచుతారు. అప్పుడది తనలో ఉన్న పిండి పదార్థాన్ని వాడేసుకుంటుంది. ఆ తర్వాత మనం ప్రయోగం చేస్తే వచ్చే ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే కిరణజన్య సంయోగ క్రియకు సూర్యరశ్మి తప్పనిసరి అని చెప్పడానికి కూడా ఇలాంటి ప్రయోగమే ఉంది కదా. అవును. ఒక ఆకులో కొంత భాగాన్ని నల్ల కాగితంతో కప్పి ఎండలో పెడితే కాగితం కప్పిన చోట పిండి పదార్థం తయారు కాదు. ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా నిరూపించవచ్చో. అంతే. దీని బట్టి కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనవి కాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు పత్రహరితం అని స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియలో కాంతిచర్య, నిష్కాంతిచర్య అని 2 దశలుంటాయని కూడా చదివాను. ఒక్క నిమిషం, నిష్కాంతిచర్య అంటే చీకట్లో జరుగుతుందా? కాని మొక్కలు పగలంతా ఆహారం తయారు చేసుకుంటాయి కదా. ఈ పేరు కొంచెం తికమకగా ఉంది. మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అవునా? నిష్కాంతి చర్య అంటే చీకట్లో జరిగే చర్య అని కాదు, కాంతి అవసరం లేని చర్య అని అర్థం. అందుకే దీన్ని కాంతి నిరపేక్ష చర్య అంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఓహో, కాంతి నిరపేక్ష చర్య. దీన్ని అర్థం చేసుకోవడానికి హరితరేణువును ఒక చిన్న సోలార్ పవర్ ఫ్యాక్టరీలా ఊహించుకోండి. ఓ, బావుంది ఆలోచన. ఆ ఫ్యాక్టరీలో గ్రానా అనేది సోలార్ ప్యానెల్స్ లాంటివి. అవి కాంతి శక్తిని గ్రహించి ఏటీపీ, NADPH అనే చిన్న రీఛార్జబుల్ బ్యాటరీలను ఛార్జ్ చేస్తాయి. ఇది కాంతి చర్య. రైట్. ఇక స్ట్రోమా అనేది ఆ ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్. ఈ ఛార్జ్ అయిన బ్యాటరీల శక్తిని ఉపయోగించుకుని కార్బన్ డయాక్సైడ్ను చక్కెరగా మార్చే అసలైన తయారీ పని ఇక్కడ జరుగుతుంది. ఇది నిష్కాంతి చర్య. అంటే దీనికి నేరుగా కాంతి అవసరం లేదు, కానీ కాంతి చర్యలో ఛార్జ్ అయిన బ్యాటరీలు మాత్రం కావాలి. అంతే, సరిగ్గా పట్టుకున్నారు. అద్భుతం.
అంటే హరితరేణువు అనేది ఫ్యాక్టరీ, అందులో పత్రహరితమనే పదార్థం ఈ పని చేస్తుంది. వీటికి మధ్య తేడా ఏమిటి? దీన్ని కూడా సులభంగా చెప్పచ్చు. హరితరేణువు క్లోరోప్లాస్ట్ ఒక వంటగది అయితే, అయితే పత్రహరితం ఆ వంటగదిలో ఉన్న స్టవ్ లాంటిది. వంటంతా వంటగదిలో జరుగుతుంది, కాని కాంతి అనే వేడిని గ్రహించి వంట మొదలుపెట్టేది ఆ స్టవ్ మాత్రమే. ఓహ్, చాలా స్పష్టంగా అర్థమైందిప్పుడు. హరిత రేణువు అనేది ఆ మొత్తం వంట జరిగే ప్రదేశం, అంటే కణాంగం. సో మొక్కలు ఇలా సౌరశక్తిని అద్భుతంగా ఆహారంగా మారుస్తాయి. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ శక్తిని మిగతా జీవరాశులు మనతో సహా ఎలా దక్కించుకుంటాయో తెలుసుకోవాలి. దీనినే పరపోషణ అంటారు కదా? అవును. స్వయం పోషకాలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే పరపోషకాలు వాటిని వినియోగించుకుంటాయి. ఈ పరపోషణలో కూడా చాలా రకాలున్నాయి. ఉదాహరణకు కస్కుట అంటే బంగారు తీగ. చూశాను నేను. చెట్ల మీద పసుపు రంగులో తీగలు అల్లుకునుంటాయి. దానికి ఆకులు కూడా ఉండవు. సరిగ్గా చెప్పారు. దానికి పత్రహరితం ఉండదు, కాబట్టి అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. బదులుగా అది హస్టోరియా అనే ప్రత్యేకమైన వేర్లలాంటి నిర్మాణాలను అది అల్లుకున్న మొక్క లోపలికి పంపిస్తుంది. హస్టోరియా. అవి ఆ మొక్క యొక్క పైప్లైన్ సిస్టంలోకి చొచ్చుకుపోయి అది తయారు చేసుకున్న ఆహారాన్ని నేరుగా దొంగిలిస్తాయి. ఓ మై గాడ్! అందుకే దాన్ని మొక్కల ప్రపంచంలోని వ్యాంపైర్ అని సరదాగా అనొచ్చు. మరికొన్ని జీవులు చనిపోయిన వాటిమీద బ్రతుకుతాయి కదా, పుట్టగొడుగుల్లాంటివే. వాటిని పూతికాహారులు అంటారు. ఇవి ప్రకృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చనిపోయిన మొక్కలు, జంతువుల శరీరంలోని సంక్లిష్ట పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ పోషకాలుగా మార్చి తిరిగి నేలలోకి పంపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రీసైక్లింగ్ సిబ్బందిలాగా. అవును, ప్రకృతి యొక్క రీసైక్లింగ్ సిబ్బంది. ఇక జంతువుల లాంటివి ఆహారాన్ని ముక్కలుగా తీసుకుని శరీరం లోపల జీర్ణం చేసుకుంటాయి. దీన్ని జాంతవ భక్షణ అంటారు. మనం కూడా ఈ చివరి కేటగిరీకే చెందుతాం. మనం తినే ప్రతి మెతుకులోనూ ఆ సూర్యుడి శక్తి దాగి ఉంది. దాన్ని మన శరీరం ఎలా బయటికి తీస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం తినే అన్నం, పప్పు ఇవన్నీ సంక్లిష్ట రూపంలో ఉంటాయి కదా? అవును, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మన శరీరం వాటిని నేరుగా వాడుకోలేదు, అస్సలు వాడుకోలేదు. మరి ఎలా? మన శరీరం ఒక పెద్ద భవనం అనుకుంటే దానికి కావలసినవి చిన్న చిన్న ఇటుకలు. మనం తినే ఆహారం పెద్ద పెద్ద గోడల్లాంటిది. ఆ గోడలను పగలగొట్టి ఇటుకలను వేరుచేసే ప్రక్రియే జీర్ణక్రియ. ఓకే. ఇక్కడ 2 పదాలు ముఖ్యం. అంతరగ్రహణం అంటే ఆహారాన్ని నోటి ద్వారా లోపలికి తీసుకోవడం. జీర్ణక్రియ అంటే ఎంజైమ్లు అనే రసాయనిక కత్తెరల సహాయంతో ఆ పెద్ద ఆహారపు గోడలను చిన్న చిన్న ఇటుకలుగా కత్తిరించడం. అంటే పిండి పదార్థాలు గ్లూకోజ్ అనే ఇటుకలుగా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అనే ఇటుకలుగా, కొవ్వులు, ఫ్యాటీ యాసిడ్లు, గ్లిసరాల్ అనే ఇటుకలుగా విడిపోతాయన్నమాట. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఈ చిన్న చిన్న పోషకపు ఇటుకలను చిన్న ప్రేగు గోడలు పీల్చుకొని రక్తంలోకి పంపిస్తాయి. రక్తం వాటిని శరీరంలోని ప్రతి కణానికి సరఫరా చేస్తుంది. ప్రతి కణానికి? అవును. అక్కడ ఆ కణాలు ఈ ఇటుకలను ఉపయోగించుకొని శక్తిని తయారు చేసుకుంటాయి, కొత్త కణాలను నిర్మిస్తాయి, దెబ్బతిన్న భాగాలను బాగుచేసుకుంటాయి. అద్భుతం. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగాలి. ఒకవేళ ఈ ఇంధనం అంటే సరైన పోషణ అందకపోతే ఏమవుతుంది? అప్పుడు పోషకాహార లోపం వస్తుంది గదా? ఖచ్చితంగా. ఇది చాలా తీవ్రమైన సమస్య, ముఖ్యంగా పిల్లలలో. ఈ లోపాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. కేవలం ప్రోటీన్ల లోపం, కేవలం క్యాలరీల లోపం, లేదా రెండింటి లోపం. క్వాషియోర్కర్, మరాస్మస్ అనే వ్యాధుల గురించి విన్నాను. వాటి మధ్య తేడా ఏమిటి? క్వాషియోర్కర్ అనేది కేవలం ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది. ఇది తరచుగా పాలు మానేసి పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే గంజులాంటి ఆహారం తినే పిల్లలలో కనిపిస్తుంది. ఓహ్! దీనిలో ఒక విషాదకరమైన వైరుధ్యముంది. పిల్లలు కడుపు నిండా తింటున్నా వాళ్ల శరీరం ప్రోటీన్ల ఆకలితో ఉంటుంది. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడే ప్రోటీన్లు రక్తంలో లేకపోవడంతో నీరు కణజాలంలోకి చేరిపోయి కాళ్ళు, ముఖం ఉబ్బినట్లు కనిపిస్తాయి. మరి మరాస్మస్? ఇక మరాస్మస్ అనేది ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల వస్తుంది. అంటే వీరికసలు తినడానికే సరైన తిండి దొరకదు. దీనివల్ల శరీరం పూర్తిగా బక్కచిక్కి ఎముకల గూడులా తయారవుతుంది. దీనికి పూర్తిగా వ్యతిరేకమైన సమస్య కూడా ఉంది గదా, అవసరానికి మించి తినడం. అవును, ఊబకాయం. ఇది కూడా ఒక రకమైన పోషకాహార లోపమే. ఇక్కడ క్యాలరీలు అధికంగా ఉంటాయి, కాని అవసరమైన పోషకాలు ఉండకపోవచ్చు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇక విటమిన్ల సంగతేంటి? ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరమనంటారు. మన శరీరం వాటిని తయారు చేసుకోలేదా? చేసుకోలేదు.
అందుకే వీటిని మనం ఆహారం ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్లు 2 రకాలు. నీటిలో కరిగేవి అంటే బి కాంప్లెక్స్, సి, మరియు కొవ్వులో కరిగేవి అంటే ఏ, డి, ఈ, కే. వీటిలో తేగా ఏంటి? నీటిలో కరిగేవి మన శరీరంలో నిల్వ ఉండవు కాబట్టి రోజు తీసుకోవాలి. కొవ్వులో కరిగేవి కొంతకాలం పాటు మన శరీరంలో నిల్వ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఉదాహరణకి విటమిన్ సి గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది గదా, నావికుల గురించి. అవును, స్కర్వీ వ్యాధి శతాబ్దాల పాటు నావికులను వేధించింది. వాళ్ళు నెలల తరబడి సముద్రంలో ప్రయాణించేటప్పుడు తాజా పళ్ళు, కూరగాయలు తినే అవకాశం ఉండేది కాదు. దానివల్ల దానివల్ల వాళ్ల చిగుళ్ల నుండి రక్తం కారడం, పళ్ళు ఊడిపోవడం, తీవ్రమైన నీరసంతో చాలామంది చనిపోయేవారు. అప్పట్లో అదొక అంతుచిక్కని రహస్యం. తర్వాత నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్ సి లోపమే దీనికి కారణమని కనుగొన్నారు. ఒక చిన్న పోషకం ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో. నిజమే. అలాగే విటమిన్ ఏ లోపిస్తే లేచీకటి, డి లోపిస్తే రికెట్స్ అనే ఎముకల వ్యాధి వస్తాయి. ఈ చర్చలో ఒక చిన్న సందేహం. చాలా ఆకుల పైభాగం కింది భాగం కంటే ఎక్కువ ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటుంది. ఎందుకు? మంచి ప్రశ్న. దీనికి కారణం ఆకు యొక్క పనితీరు, దాని నిర్మాణంలోనే ఉంది. ఆకు ఒక సోలార్ ప్యానెల్ లాంటిది అని అనుకున్నాం కదా. అవును. సూర్యరశ్మి నేరుగా పైభాగంపైనే పడుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ కాంతిని పట్టుకోవడానికి పైభాగంలోని కణాలలో హరితరేణువులు అంటే మన ఫ్యాక్టరీలు చాలా దట్టంగా ఉంటాయి. ఓకే, ఎక్కువ హరితరేణువులు ఉంటాయి. ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఆ భాగం ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కింది భాగానికి అంత కాంతి చేరదు. కాబట్టి అక్కడ హరితరేణువులు తక్కువగా ఉంటాయి. అందుకే అది లేత రంగులో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చాలా దూరం ప్రయాణించాం. సూర్యుడి నుండి శక్తిని పట్టుకుని ఆహారాన్ని తయారు చేసే మొక్కల నుండి ఆ ఆహారాన్ని మనం ఎలా శక్తిగా మార్చుకుంటామో, ఆ ప్రక్రియలో తేడాలు వస్తే ఎలాంటి తీవ్రమైన పరిణామాలుంటాయో తెలుసుకున్నాం. ఇది కేవలం 10వ తరగతి పాఠం కాదు, మన ఉనికికి సంబంధించిన కథ. కరెక్ట్. ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే విషయం చెప్తాను. 20వ శతాబ్దం ప్రారంభంలో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేశాడు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. అవును, ఆ బ్యాక్టీరియా కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. కాని ఒక తేడాతో. అది నీటికి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2S అనే వాయువును వాడుకుని ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ను విడుదల చేస్తుందని ఆయన కనుగొన్నారు. అవునా? ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్. అవును, ఇది మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. భూమి మీద జీవం కాంతి శక్తిని గ్రహించడానికి నీటిని వాడుకుంటోంది. కాని వేరే ముడి పదార్థాన్ని కూడా వాడొచ్చని ఈ బ్యాక్టీరియా నిరూపించింది. అంటే అలాంటప్పుడు భూమికి భిన్నమైన రసాయన వాతావరణమున్న మార్స్ లాంటి ఇతర గ్రహాలపై ఒకవేళ జీవం ఉంటే దాని పోషణ ప్రక్రియ ఎలా ఉండవచ్చు? అక్కడ జీవం శక్తిని ఎలా పొందుతూ ఉండవచ్చు? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.